త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారో వాళ్ళకు సంబంధించిన అనర్హత పిటిషన్లను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. వచ్చే 3 నెలల్లోగా వారిపైన తీర్పు ఒక డెసిషన్ తీసుకోవాల్సిందిగా స్పీకర్ను ఆ చైర్మన్ ను కూడా కోరడం జరిగింది. దీంతో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరిపై కూడా అనర్హత వేటు రాబోయే 3 నెలల్లో పడే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ శాసనసభ్యత్వాన్ని రద్దు కాబోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 10 మంది ఎవరనేది ఒకసారి చూద్దాం. దానం నాగేందర్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ కాన్స్టిట్యున్సీ, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, తెల్లం వెంకట్రావు భద్రాచలం కాన్స్టిట్యున్సీ, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరువు కాన్స్టిట్యున్సీ, కాళీ యాదయ్య చేవెళ్ల కాన్స్టిట్యున్సీ, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ, అరికెపూడి గాంధీ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంత వ్యక్తులు సుప్రీంకోర్టు ద్వారా స్పీకర్కు ఆదేశాలు వచ్చేలా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు ఈ కాలయాపన ఏదైతే జరిగిందో కాలయాపనకు చేయకుండా వాటి మీద నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. కాబట్టి దీంతో ఈ పిటిషన్ వేసిన వాళ్ళల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఏమంటున్నారంటే 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అంటున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం ఆదేశాలను గౌరవించాలని కూడా ఆయన కోరుతున్నారు. రేవంత్ కు తన పాలనపై నమ్మకం ఉంటే 10 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళ చేత రాజీనామా చేయించాలి, ఏ చేసినా కూడా ఉప ఎన్నికలు మాత్రం తథ్యమని చెప్పొచ్చు. ఉప ఎన్నికలు వస్తే వాళ్ళను ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారా అనేది మనం వేచి చూడాలి.